పుట్టినిల్లు అయిన బిగ్ బాస్ హౌస్ లో ఉండే హౌస్ మేట్స్ ఎలిమినేషన్ అయిన తర్వాత మెట్టినిల్లు అనేటువంటి బిగ్ బాస్ బజ్ ను కూడా ఒకసారి పలకరించి రావాల్సి ఉంటుంది. బిగ్ బాస్ బజ్ లో సోనియా ఇంటర్వ్యూతో అర్జున్ ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆడియన్స్ దృష్టిలో. ఇక ఆడియన్స్ విషయానికి వస్తే నువ్వు సూపర్ అర్జున్ అంటారు ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు. ఇక అటువంటి అర్జున్ రావటమే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, నోరు చెడ్డదైతే ఊరు కూడా చెడ్డదవుతుంది ఈవిడ వల్లే మనకు తెలిసింది. సో లెట్స్ వెల్కమ్ స్నేకియా. సారీ సోనియా అంటూ ఇన్వైట్ చేస్తారు సోనియాని. ఫస్ట్ వీక్ నుండి మాట్లాడుకుందాం బట్ నా స్టైల్లో అని అర్జున్ అంటే ఆన్సర్ నా స్టైల్లో ఇస్తాను అని సోనియా అంటుంది. ఫస్ట్ క్వశ్చన్, హౌస్ లో బాండింగ్ ఎవరితో అంటారు? సోనియా నిఖిల్, అభయ్, పృథ్వీ, నైనిక, సీతతో అని అనుకున్నా కానీ సెట్ అవ్వలేదు అని చెప్తుంది. నిఖిల్ అంటే ఏ ఫీలింగ్ అంటూ అర్జున్ మొదటి ప్రశ్నను ఒక బాణంలా సంధిస్తారు. సోనియా ఒక డెఫినిషన్ అంటూ ఏమీ లేదు అని అంటుంది. ఇంతలో అర్జున్ అక్క నువ్వు డెఫినిషన్ పెట్టలేదు, అదే ఆడియన్స్ కి కన్ఫ్యూజన్ అంటాడు. సో అర్జున్ అడుగుతాడు సోనియాని, నేను లేకపోతే నువ్వు ఈ హౌస్ లో ఉండగలవా అని నిఖిల్ ని అన్నారు. అంతలా ఏం బాండింగ్ ఉంది మీ మధ్యలో అని అంటాడు. నువ్వు ఫస్ట్ సెకండ్ వీక్ లో నువ్వు వాళ్ళతో లేవు కాబట్టి బాగా ఆడారు వాళ్ళు. థర్డ్ ఫోర్త్ వీక్ లో నువ్వు వాళ్ళతో ఉన్నావు కాబట్టి ఆట చంకనాకి పోయింది అని అంటాడు ఫన్నీగా. పృథ్వీ యాంగ్రీ అని మీకు తెలిసినా తనని కరెక్ట్ చేయడానికి ట్రై చేయలేదు ఎందుకని అని అడుగుతాడు అర్జున్. వెపన్ లాగా సిచ్యుయేషన్ బట్టి వాడారని మేము అనుకుంటున్నాము, మీరు గేమ్ లోనే కాదు ఫ్రెండ్షిప్ లో కూడా జెన్యూన్ గా లేరు అని అంటాడు అర్జున్. నేను చాలా చెప్పాను, ఎక్కడ ఎలా ఉండాలి, ఎక్కడ ఏ అగ్రెషన్ చూపించాలి, ఎక్కడ గేమ్ ఆడాలి అనేది చెప్పాను అంటుంది సోనియా. వాళ్ళు బాగుపడడానికి సలహా ఇచ్చినట్టు లేదు, మీరు బాగుపడ్డానికి వాళ్ళని వాడుకున్నట్లుంది అని అంటాడు అర్జున్. ఆదిత్య ఓం గారు ఫిజికల్ అవుతున్నావు పృథ్వీ అనగానే మీకు దమ్ముంటే ఆడు అని అనటం దేనికి అంటాడు అర్జున్ సోనియాని. అవును చేతనైతే ఆడాలి లేకపోతే మూసుకోవాలి, వాడెందుకు ట్రిగర్ చేయాలి అని పొగరుగా సమాధానం ఇస్తుంది సోనియా. ఇక మాకైతే మీ బాండింగ్ లో మదర్లీ ఫీలింగ్, ఫ్రెండ్ ఫీలింగ్, వీటన్నిటికంటే హక్ ఫీలింగ్ ఎక్కువగా ఉంది అని అర్జున్ అని వీడియో క్లిప్స్ ప్లే చేస్తారు. సో అన్ని చూసిన సోనియా నాకైతే ఏమనిపించట్లేదు అని చెప్తుంది. ఆడపులి అని మీరే ట్యాగ్ ఇచ్చుకున్నారు, ఇది అసలు ఎలా వచ్చింది అని అడుగుతాడు అర్జున్. జనరల్ గా ఇంట్లో వాళ్ళు అలానే పిలుస్తుంటారు, సో అలా వచ్చింది అని చెప్తుంది. ఆడపులి అంటే ముందుకు వచ్చింది వెనుక కాదు అని అంటారు అర్జున్. అర్జున్ అడిగిన ప్రశ్నలు మీకెలా అనిపించాయి? సోనియా కరెక్ట్ గానే సమాధానం ఇచ్చింది అని మీరు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.